ఒక పోర్టుకి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన ఒక సుమారు 4-5 ఎకరాల భూమి ఉంటే 4 ఎకరాల చిల్లర దాంట్లో నేను ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి చాలామంది పాకలు వేసుకుని ఉంటున్నారు. ఒకళ్ళు 100 గజాల్లో ఉండొచ్చు, ఒకళ్ళు 150లో, ఒకళ్ళు 200లో, ఒకళ్ళు 50లో ఉండొచ్చు. జగనన్న ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నప్పుడు, కాలనీలు ఇవ్వాలన్నప్పుడు దీన్ని కూడా ప్రపోజల్ పెట్టించి ఎక్కడ ఉన్న వాళ్ళకి అక్కడే స్థలాలు ఇవ్వడానికి ప్రతిపాదన చేశాను. చేసినప్పుడు 150 ఆక్రమించుకున్న వాడికి 200 ఆక్రమించుకున్న వాడికి ఇవ్వడం కుదరదు కనుక అన్నీ క్లియర్ చేసి లేఅవుట్ చేయడానికి ప్రతిపాదిస్తే ఈలోపు సాగరమాల రోడ్డు అలైన్మెంట్ దాంట్లోంచి వెళ్ళిపోయింది, నేవల్ రోడ్డు అలైన్మెంట్ దాంట్లోంచి వెళ్ళిపోయింది. అసలు ఈ భూమి మొత్తం ఇవ్వడానికి కుదరదు, ఇది గవర్నమెంట్ అని చెప్పి ఉన్నతాధికారులు చాలా గట్టిగా కూర్చున్నారు. నేనేం చెప్పానంటే ఇది ఊరిని ఆనుకుని ఉన్న భూమి, ఇందులోంచి కొంతమందిని తీసాము, మళ్ళీ వాళ్ళని అక్కడ పెట్టాల్సిందని ఒత్తిడి చేసి సుమారు 220 ఎన్నో అక్కడ తీసిన వాళ్ళకి అక్కడే తిరిగి ఇళ్ల స్థలాలు ఇచ్చాం. ఈ రోడ్డు పోగా ఇచ్చాం. ఇంకో 15 మందో 16 మందో మిగిలితే అదే ఊరిలో దీన్ని ఆనుకున్న భూమిలో పట్టాలు ఇచ్చాం. ఆయన చెప్తాడు 700 పట్టాలు 700 మందిని తీసేసి 30 మందికే ఇచ్చి మిగతాదంతా కొట్టేశారు భూమి అన్న. కొట్టేయడం ఏంటో ఒకసారి వెళ్ళి చూస్తే అక్కడ ఇల్లు కడుతున్నారు తెలుస్తుంది, కనిపిస్తుంది. మనం సడన్గా అటు వెళ్తుంటే చూసా, చాలా ఇళ్ళు లెంటర్ లెవెల్ దాటేసి స్లాబ్ లెవెల్కి వచ్చినాయి. చాలా ఖరీదైన స్థలం. మత్స్యకారులు బాగుండాలి, పేదలందరూ బాగుండాలని ఆలోచించే ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. మేము ఆయన హయాంలో పనిచేస్తున్నాం, మేము కూడా పూర్తిగా పేదల పక్షాన్ని నిలబడి పనిచేస్తున్నాం. వాళ్ళం సినిమాటిక్గా ఏదో గుడిసెలు తీసేసి రాత్రి జేసీబీలు తీసుకొచ్చి పడగొట్టేసినట్టుగా ఒక విలన్ ఇలా నవ్వుతుంటే హీరో గారి లాగా వెనకాల నుంచి ఎంటర్ అయినట్టుగా ఏంటి బిల్డప్? ఎన్నాళ్ళు ఈ బిల్డప్లు? సినిమాకి రాజకీయానికి జీవితానికి తేడా ఉంది కదా. ఆయన ఇంకా చాలా చెప్తూ ఉంటాడు. అంటే అది విద్యావంతుల పార్టీ జనసేన. ఆయన 10th క్లాసు, ఇంకో క్యాండిడేట్ 10th క్లాసు, ఎంపీ ఇంటర్మీడియట్. మాదే ఉంది. మా ఎంపీ ఏమో లండన్లో ఏదో మాస్టర్స్ చేసి వచ్చాడు, నేను ఏదో 2 పీజీలు చేశాను. మా గీత గారు పిఠాపురం మా ఎమ్మెల్యే క్యాండిడేట్ గారు ఏదో 4 పీజీలు చేశారు. ఏం చెప్తాం? మేమేదో అంతంత మాత్రం. అందుకే సంస్కారంగా వాళ్ళు మాట్లాడగలుగుతున్నారేమో, మేము మాట్లాడలేకపోతున్నాం. ఎందుకు చెప్తానంటే మా ఎంపీ విద్యావంతుడు అని ఆయన తెగ ప్రచారం చేస్తూ ఉంటే నిజమేనేమో అనుకున్నాం మేము. తీరా అఫిడవిట్ చూస్తే ఇంటర్మీడియట్ అని ఉంది. దాంట్లో ఇంటర్మీడియట్ వాళ్ళే ఈయనకి విద్యావంతుల్లా కనపడ్డారు, మేము అందరం పనిమాల వాళ్ళకి కనపడుతున్నాం. అది విద్యావంతుల పార్టీ, 2 అక్షర పుస్తకాలు చదివిన ఉన్న పార్టీ. ఇదేనా మీ సంస్కారం? మీ విద్యావంతుల పార్టీలో మీకు తెలిసింది ఇదేనా? మీరు అభ్యసించిన ఉన్నత విద్య ఇదేనా? ఇంకా ఎక్కువ మాట్లాడాలి అంటే మాకేమో సంస్కారం అడ్డు వస్తుంది. ఏదో చదివేసుకున్నాం, ఏదో పైకి అలా చదువుకొని వచ్చాం కాబట్టి కింద నుంచి అలా నెమ్మదిగా. నాకు తెలిసి బహుశా ఈయనకి 2 కేటగిరీలు నచ్చుతారు. ఒకటి బాగా డబ్బు ఉన్నవాళ్ళు, లేకపోతే క్యారెక్టర్ లేని వాళ్ళు. నేనేమో రెండిట్లో ఉన్నాను. అలా ఎందుకు తిడుతున్నాడో ఆయనకే తెలీదు. పార్టీ నేను విలీనం చేయడం ఏంటి? స్వయంగా చిరంజీవి గారు అడగొచ్చు కదా, కన్నబాబు విలీనం చేయించాడా, ఆయన చెప్తే నువ్వు చేసేవా లేదా అని. ఇంకా ఇంకోటి చెప్పాడు పాపం, నరకానికి స్పెల్లింగ్ నేర్పిస్తారంట నాకు, చంద్రశేఖర్ రెడ్డి గారికి. దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. నరకానికి స్పెల్లింగ్ మేము నేర్చుకోవాలి. ఇప్పుడు సినిమా డైలాగులు సినిమాల్లో వెంట చప్పట్లు కొడతారు. మీరు స్పెల్లింగ్ నేర్పిస్తే నేర్చుకునే పరిస్థితిలో మేము ఉన్నామా? సో మాట్లాడేటప్పుడు సమయం ఉండాలి. అవునండి, మాట్లాడి పూర్తి చేయండి సార్. ఒక్క నిమిషం పూర్తి చేయండి. కొంచెం సమయం ఉండాలనుకుంటున్నాను నేను. లేకపోతే ఏమవుద్దంటే
ప్రజల్లో మాట్లాడి కూడా చులకనైపోతుంది. నేను కూడా ఇంత పెట్టాల్సిన అవసరం లేదు. చాలాసార్లు ఆయన మాట్లాడుతున్నాను, నేను రెస్పాండ్ అవ్వట్లే. కాకపోతే ఏమైందంటే అదే పదే పదే మాట్లాడతాడు. నేను 95లో నేను జర్నలిస్ట్గా గౌరవప్రదంగా వృత్తా కదా, మీరే చెప్పండి. జర్నలిస్ట్ అందరికీ ఉన్నారు కదా, జర్నలిజం గౌరవప్రదంగా వృత్తా కదా, అది ఎలాంటి వృత్తి అది? అవునా కదా? అంటే ఒక జర్నలిస్ట్గా ఉన్నాడు ఎమ్మెల్యే అవ్వకూడదా? అతను ఒక విజువల్ క్రియేట్ చేస్తారు, ఇది డొక్కు స్కూటర్ అది ఇదని. మీరు ఇవాళ ఈనాడు మీకు మంచి సంబంధాలు ఉన్నాయి కదా, పవన్ కళ్యాణ్ గారికి ఈనాడుకి మంచి సంబంధాలు నడుస్తున్నాయి కదా, ఈనాడులో అడగండి కన్నబాబు అనేవాడు ఏ స్థితిలో ఉన్నాడు, అతని పరిస్థితి ఏంటి, మీరు ఇచ్చిన జీతానికి ఎప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడు, రిజైన్ చేసేటప్పటికి అతని జీతం ఎంత మీరు అడగండి, చెప్తారు కదా, వాళ్ళే ఇస్తారుగా. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు పబ్లిక్లోకి వచ్చిన తర్వాత మనకి అకౌంటబిలిటీ ఉండాలి, జవాబుదారీతనం ఉండాలి. మాట్లాడితే ఇంకా చాలా మాట్లాడచ్చు, ఎందుకంటే ఇది నేను కూడా సమయం పాటిస్తూ ఉంటా, రాజకీయాల్లో సంస్కారంగా ఉండాలని ప్రయత్నం చేస్తుంటాను. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నా, దయచేసి మీరు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. ప్రజారాజ్యం పార్టీని ఒకవేళ నిజంగా నేను విలీనం చేస్తుంటే ఆ రోజే మంత్రిని వదులుగా, ఎవరయ్యారు మంత్రులు? ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులు ఎవరయ్యారు? ఇవన్నీ వద్దు. నాకు చిరంజీవి గారి పట్ల అపారమైన గౌరవం, అపారమైన అభిమానం ఉన్నాయి. నాకు ఆయన ఇచ్చిన రాజకీయ భిక్షగానే భావిస్తా. మీరు అన్నట్టుగా రాజకీయ భిక్ష అనేది తప్పుడు పదం నేను అనుకోవట్లే. ఒకవేళ నేనైతే భిక్ష అనుకోవట్లేదు, బ్లెస్సింగ్స్ అనుకుంటున్నా. నాకు చిరంజీవి గారు రాజకీయంగా అవకాశం ఇచ్చి నన్ను వెన్ను తడితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహించి మరో 2 మెట్లు ఎక్కించారు. వాళ్ళకి ఇప్పుడు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. రాష్ట్రంలో కూటమి తరఫున ప్రచారం చేస్తున్న పవన్ కళ్యాణ్ ఆయన పోటీ చేస్తున్న నియోజకవర్గంలో కాంగ్రెస్ గారు ప్రచారం చేస్తున్నారు. ఈ పరిస్థితి ఉంటుంది ఎలా సార్? ఎవరు? పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో కూటమి తరఫున ప్రచారం చేస్తున్నారు. అయితే ఆయన తరఫున ప్రచారం చేయడానికి ఆయన నియోజకవర్గంలో కాంగ్రెస్ గారు వస్తున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? అంటే ఏముందని ప్రచారం చేయడానికి 10 మందిని గుర్తుపట్టగలిగిన వాళ్ళని తెచ్చుకుంటూ ఉంటారు. సినిమా యాక్టర్లు కదా అందరూ, వాళ్ళ పరిచయాలు ఉంటాయి, వస్తున్నారేమో. సార్ ఏం లేదు సార్, ఆయన ఒకసారి బాగా మాట్లాడతారు, ఒకసారి ఊపితో మాట్లాడతారు చెప్పాలి. మీరు అడగండి ఈసారి కలిసినప్పుడు. కాదు, నేను ఆయన కలవట్లేదు కదా. కాదండి, నేను ఆయన కలవట్లేదు. అలా కదండి ప్రభాకర్ గారు, నేను ఆయన కలవట్లేదు. ఇలా మీరు ఎందుకు ఊగుతున్నారో, ఊగితే ఎందుకు మాట్లాడుతున్నారో, ఒకసారి స్టడీగా ఉన్నారు సార్, ఊగుతున్నారో ఏమైనా ప్రాబ్లమ్ అని మీరు అడగండి. నేనేం అడుగుతాను ఆయన్ని, తప్పు కదా. మీరు కనిపించినా మీరు అడగండి, మీరే అడగండి ఈసారి కనిపించినప్పుడు. ఇప్పుడు ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే, పార్టీ నేను ఏదో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసేసానని, దానివల్లనే ఆయన నా నష్టపోయారని, 10 ఏళ్ళు నా వల్ల రోడ్ల మీద తిరిగానని చెప్తున్నాడు ఆయన. ఈసారి కనపడినప్పుడు మీరు అడగండి. కన్నబాబు మీద నీకు ఎందుకు అంత కోపం బాబు అని అడగండి. చెప్పాను కదా ఇప్పటివరకుని, నాన్ లేఅవుట్లు ఎక్కడెక్కడ వేసారో, ఎవడిచ్చాడో కమిషన్లు, ఎవడికి ఇచ్చాడో తేల్చుకోమనండి వెళ్ళి. అందరూ వాళ్ళ పార్టీలో నాయకుల్లాగా ఉండరు. అధికారం లేకుండానే ఎలా తగ్గబడ్డారో మీకు అందరికీ తెలుసు కదా. ఇప్పుడు అబద్ధాలు మాట్లాడడానికి ఎన్నైనా మాట్లాడచ్చు. ఆయన మాట్లాడిన ప్రతిదానికి సమాధానం రాసుకున్నాను నేను కూడా. ఇష్టం వచ్చినట్టు బురద జల్లేయడం కాదు. ఎక్కువ మాట్లాడితే ఆయనకి మంచిది కాదు. మంగళగిరిలో పార్టీ సైడ్ మొదలుకొని చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు. ఇక్కడ ఎవ్వడో ఎవరికి దారదత్తం చేసాడని ఇక్కడ అమ్మాయికులా 35 లక్షలు 50 లక్షలు ఇచ్చేసేవాడు, వ్యాపారం చేసేవాడికి మాత్రం అవగాహన ఏమైనా చేస్తారా? మీరు చెప్పండి. ఎవరో రాసిస్తే మాట్లాడడం కాదు, పూర్తిగా కొంచెం అన్నా అర్థం చేసుకుని మాట్లాడాలి. రైట్, ఓకేనా?